కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. గతంలో దొడ్డు బియ్యం ఇవ్వడంతోనే రేషన్ మాఫియా తయారైందన్నారు. త్వరలోనే అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేస్తామన్నారు. ఇక మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కిష్టంపేటలో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే వివేక్. రాజీవ్ యువ వికాస్ పథకానికి నిరుద్యోగ యువకులు అప్లై చేసుకోవాలన్నారు వివేక్. కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారంగానే ఈరోజు సన్న బియ్యం అందరికీ కూడా మనిషికి 6 కిలోల సన్న బియ్యం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అన్ని రేషన్ కార్డ్ షాపులలో ఈ సన్న బియ్యం డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. కలెక్టర్ గారు స్ట్రిక్ట్గా మానిటర్ చేస్తున్నారు. ఎక్కడైతే సన్న బియ్యం లేదో అక్కడ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ ఫైన్ రైసు సన్న బియ్యము అందరికీ కూడా లభిస్తుంది. అందరూ కొంచెం ఓపికతో ఉండాలి. లైన్లో నిలబడి అందరూ కూడా ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోల సుమారు ఒక్కొక్క వ్యక్తికి దాంతో క్యాల్కులేట్ చేసుకొని ఈ సన్న బియ్యం తీసుకోవాలని చెప్పి అందరినీ కోరుతున్నాం. ఈ సన్న బియ్యం మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే నార్మల్లీ ఒక 4-5 నెలలు ఉంటే ఇంకా బాగుంటుంది. ఈ సన్న బియ్యం మంచిగా ఇంకా వండుకోనికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ బియ్యం అందరు కూడా మనకు ఇంతకుముందు మీకు అందరు తెలిసిన విషయమే. దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు ఇక్కడ అన్ని దందాలు నడిచేది. దొడ్డు బియ్యంని ఎవ్వరు కూడా వాడేది కాదు, వారు అమ్ముకునేది. ఇక్కడి నుంచి కూడా మహారాష్ట్ర పోయి ఒక బియ్యం మాఫియా నడిచేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇది ఆలోచించారు. లేదు, మనం ప్రజలకు ఏదైతే మనం 6 గ్యారంటీలలో ఇంతకుముందు 200 యూనిట్లు ఫ్రీగా ప్రజలకు ఇస్తున్నామో దాంతోపాటు మనకు మహిళలకు ఫ్రీ ట్రాన్స్పోర్టు, దాంతోపాటు గ్యాస్ కనెక్షన్ 500 రూపాయలలో గ్యాస్ కనెక్షన్, గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతుందో మనకు ఇప్పుడు ఒక కొత్త కార్యక్రమం కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతకుముందు ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు ప్రారంభం చేసినారో అప్పుడు అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు రావడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఈ సంవత్సరము అందరూ ఏదైతే ఎదురు చూస్తున్నారో ఇందిరమ్మ ఇల్లులు కూడా ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము 800 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా, అంటే ఎక్కడ బీద ప్రజలు వారు ఈ హాస్పిటల్ పోయినప్పుడు ఇబ్బంది పడద్దు అని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మనకు లభిస్తుంది. అందరూ కూడా ఈ రాజీవ్ యువ వికాస్లో మంచిగా అప్లై చేసుకోవాలని చెప్పి కోరుతూ మళ్ళొక్కసారి ప్రజలు మన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రత్యేకంగా మీ అందరికీ ఒక పిలుపు. ఎక్కడైతే మన ప్రజలలో ఈ 500 రూపాయలు గ్యాస్ సరిగా రావటం లేదో ఆ లిస్టు తీసుకోండి. మళ్ళీ 200 యూనిట్లు ఎవరికి రావటం లేదో లిస్టు తీసుకోండి. ఇవన్నీ కూడా మనము కలెక్టర్ గారితో మాట్లాడి ఎవరైతే అర్హత ఉన్నదో అందరికీ కూడా లభించేలాగా మనం పనిచేయాలని చెప్పి